డియర్ లవ్లీ రోజా, నిన్ను నా చామంతికిచ్చి నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను. నువ్వే మా ఇద్దరికి లైఫ్ లైన్ కలపాలి. ఏంటి మావా చెవిలో పెట్టుకోవాల్సిన పువ్వు చేతితో పట్టుకున్నావు? చెవిలో పెట్టుకోవడానికి కాదలుడు, నా జిలేబీకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరా జిలేబీ? ఎవరా ఏమీ తెలియనట్టు మాట్లాడతావులుడు. చామంతి తనకి నాకు లవ్ కుదిరి మ్యారేజ్ అయిందంటే మేమిద్దరం పాడేరు ఫారెస్ట్ కి హనీమూన్ వెళ్దాం అనుకుంటున్నాం. పాడేరు ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళు, కుమ్మేస్తారు. ఏటి పాడేరు పాకిస్తాన్ అంటున్నారు? పారిపోదామనా? నీకు నిండు నూరేళ్లు చామంతి. 2 ఏళ్లు తగ్గినా పర్వాలేదు కానీ ముందు అది నాకు ఇచ్చేయండి. ఇదిగో నీకోసం రెడీ చేశాను ఫ్లవర్. ఇది నాకెందుకు? మడిసి బ్యాక్ పాకెట్ లో ఎట్టుకో. ఇదిగో నరసింహ, నీ సంగతి ఏంటి? 2 నెలలాగు. 2 నెలలా? మొన్ననేగా 2 రోజులు ఆగమన్నా. ఈ మాట చెప్పడానికే 2 రోజులు ఆగమన్నా. ఇదిగో నరసింహ, ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నదయ్యా. పెళ్లికప్పుడు అంత తొందర వచ్చిందంట. వడ్డీ పెరిగినట్టు వయసు పెరిగిపోవట్లా? నిజమే మరి. నా బాధ కొంచెం అర్థం చేసుకోవయ్యా. ఓకే ఓకే, నీ బాధ అర్థం చేసుకున్నాను. 2 నెలల తర్వాత లగ్గాలు పెట్టించుకుని కనిపించు, నా చేతుల మీదుగా డబ్బు ఇచ్చి పెళ్లి జరిపిస్తా. డబ్బు ఇవ్వకపోతే? డబ్బు ఇవ్వకపోతే అదే చేతులతో నా మెళ్ళ తాళి కట్టాలి, అది కండిషన్. ఓకే అలాగే కడతా. నీళ్ళు. అయ్యో బాబోయ్, నువ్వు తాళి కడతానంటే నాకు కూడా సిగ్గెత్తుంది. ఒలము అల్లుడు నమ్మక ద్రోహి, నేను తాళి కట్టాలనుకున్న అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడతావా? ఏం చేయమంటావు మావా? డబ్బన్నా కట్టాలి, తాళైనా కట్టాలి. అదే ప్రాబ్లం. డబ్బు తాళి 2 నేనే కట్టేస్తాను. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందితే ఆంధ్ర బ్యాంక్, కుదిరితే కృషి బ్యాంక్. కమాన్ ఫాలో మీ అల్లుడు. మీరా బాబాయ్ గారు? అవును. ఎవరా శ్రీను? పక్కింటి పరమేశ్వరరావు గారమ్మా. ఏంటి బాబాయ్ గారు ఎక్కడికి బయలుదేరారు? దేవుడి దగ్గరికి బాబు. లగేజీతోనా? దేవుడి దగ్గరకంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి అనుకుంటున్నాడు అబ్బాయి. తిరుపతికి అని చెప్పండి. అవును, తిరుపతికి వెడుతున్నాం బాబు. రావటానికి 2-3 రోజులు పడుతుంది నాయన. నాయనా, ఇల్లు జాగ్రత్త. అలాగేనండి. తాళం ఇదిగో. ఇంటి సంగతి ఎలా ఉన్నా తాళం జాగ్రత్త బాబు. ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇల్లు తాళం అన్ని జాగ్రత్తగానే ఉంటాయి, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. పదండ్రా పిల్లలు. పదండి పదండి. అంకుల్ ఒక్క నిమిషం. నా పేరు చెప్పి 116 హుండీలో వేయండి. అలాగే బాబు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. 7 కొండలవాడ ఆ 116 స్వీకరించి నా లవ్ సక్సెస్ అయ్యి చూడు. శుభం, అప్పుడే రెస్పాన్స్ ఇచ్చేవా గోవిందా? నమస్కారం సార్. ఎస్. పక్కింటి వాళ్ళు ఎవరు లేరండి? లేరు, ఇప్పుడే వాళ్ళంతా తిరుపతికి వెళ్ళారే. తిరుపతి వెళ్ళారా? అయ్యో బాబా, ఎంత పని జరిగింది. ఏమైంది? వాళ్ళ తాలూకు ఎవరైనా పోయారా? చేసే అటువంటిది ఏమీ లేదండి. నేను డెకర్ట్ ఎంటర్ప్రైజ్ నుంచి వస్తున్నాను. వాళ్ళు బీరు ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చేద్దామని వచ్చానే. నో ప్రాబ్లం, నా దగ్గర కీ ఉంది, తీసుకెళ్లి లోపల పెట్టండి. అయితే మీరు కూడా ఒకసారి రండి. దేనికి? ఓనర్స్ లేరు కదా, సపోజ్ ఏదైనా వస్తువు మిస్ అయిపోయింది అనుకోండి, నా క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా. షూర్ నో ప్రాబ్లం, పదండి. పదండి. ఇంత పెద్ద బీరువా నువ్వు ఒక్కడమే మోసుకొచ్చావా? లేదండి, తోసుకొచ్చాను. ఇది మూవబుల్ బీరువా. ఓ వెరీ నైస్, లేటెస్ట్ మోడల్. చాలా బాగుంది. బాగుంటుంది, తలుపుతండి. ఏమండి ఇక్కడ పెట్టమంటారా? వాస్తురీత్యా ఈ సైడ్ బెస్ట్. ఓహో, వాస్తు కూడా తెలుసా మీకు? దీని మీద సంతకం పెట్టండి. షూర్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. నేను హైదరాబాద్ ని. ఇంట్లో మొత్తం క్లీన్ చేశాను. బీరువాలో ఉన్న సామాన్ని నన్ను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో. వచ్చాయి. హలో, మళ్ళీ వచ్చారేంటి? ఇంట్లో ఇంకేమైనా పెట్టాలా? లేదు, పెట్టింది తీసుకెళ్ళాలి. అదేంటి అప్పుడే వాపసా? లేదు సార్, చిన్న తప్పు జరిగింది. నేను చేశాను. నేనే చేశాను. పక్క వీధిలో పెట్టాల్సిన బీరువా ఇంట్లో పెట్టేశాను. ఓ ఐ సీ. బీరువా తీసుకెళ్ళాలి. అదేంటి మీ బీరువా తీసుకెళ్ళడానికి మీరు మా మాట పడతారు? నాకు కొంచెం మొహాట ఎక్కువ. ఓకే సరే, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఈ కొంప బాగానే ఉన్నట్టుంది. టెండర్ ఎప్పుడు పెట్టాలి, ఈడెప్పుడు తిరుపతి వెళ్తాడో ఏంటో. ఇటీవండి. నో, నీ గురించి నాకు బాగా తెలుసు. కనిపెట్టేసాడా?
నువ్వు ఒక్కడివే ఎవరు లేని ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసుకెళ్లేవనుకో, రేపు ఏదైనా వస్తువు కనపడకుండా పోతే నీలాంటి మంచివాడిని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎంత ముందు చూపు, ఎంత ముందు జాగ్రత్త. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. పదండి. ఓ తీసుకెళ్ళండి. ఆ. సారీ, తోసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఒక్క నిమిషం, ఆ. ఏంటి బీరువా తీసుంది? మీవి డాక్కళ్ళండి, ఇట్టే చూస్తే అట్టే పెట్టేస్తారు. అయినా ఖాళీ బీరు ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే ఏంటి? సరే మీకోసం క్లోజ్ చేస్తానండి. ఓకే అండి. పద పద. ఆ, దిగండిరా, దిగండి. ఏమే బీవా చాలా బాగుంది కదా. అవునండి, మనం కూడా ఒకటి కొనుక్కుందాం. తప్పకుండా కొనుక్కుందాం. రండి రండి. పదండ్రా, పదండి. అదేంటి సీను మా ఇంట్లో చూస్తున్నావు? మీరు బీరువా ఆర్డర్ ఇచ్చారని తెచ్చిపెట్టాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే. నువ్వు అదే చెప్పి పెట్టిన బీరువా తీసుకెళ్ళాడు. పాపం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, నువ్వు అప్పుడే తిరుపతికి వెళ్ళొచ్చారా? నేను ఇంకా 2-3 రోజులు పడుతుంది అనుకున్నాను. వెళ్ళలేదు నాయన, ట్రైన్ మిస్ అయింది. ఆ 7 కొండల వాడికి నిలువు దోపిడి ఇద్దామని బయలుదేరాం. ఆయనకి మా మీద అనుగ్రహం కలగలేదు. ఆయన లీలలే లీలలు. ఏమండోయ్, కోపం మునిగిపోయింది. ఏమైంది? ఏమైందా? నిలువు దోపిడి జరిగింది. ఏమిటి తిరుపతికి వెళ్ళకుండానే? అయ్యో, పోలీసులు. ఏంటి మావా, గాల్లో ఎగిరి పడ్డట్టుందలుడు. ఎగిరి పడ్డట్టుంటే ఏంటి? ఎగిరే పడ్డావు. మీరు ఆటోలో వచ్చి లారీలో పడింది. లారీలో పడ్డానా? అల్లుడు, ఎవడైనా తంతే గారెల పుట్లో పడతాడు. నేనేంటి లారీలో పడ్డాను? నువ్వేం టెన్షన్ పడద్దు, నేను కాపాడతాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. పోలీసులు రా, మన లారీలో దొంగ దొరుకున్నట్టు తెలిసిపోయినట్టుంది. అయితే తొందరగా పోనీ. ఎస్ఐ రాజారావు టు మెయిన్ కంట్రోల్. ఏపీ 13T 6417 లారీలో స్మగ్లింగ్ జరుగుతుంది. అన్ని చెక్ పోస్టులకు మెసేజ్ ఇవ్వండి, ఆ లారీ ఆపమని. అన్నా తొందరగా పోనీ అన్నా, పోలీసులకు దొరికామంటే అరెస్ట్ అన్నా. నువ్వేం కంగారు పడక, లారీలో దొరకంత లోయలోకి తీసి పారిపోదాం. మావా, ఆకాశ్ నన్ను క్షమించు. అదేంటల్లుడు, నువ్వేదో చచ్చిపోతున్నట్టు ఆకాశాన్ని క్షమించమంటావు ఏంటి?